గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం నేటితో జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది సాయంత్రం 5 గంటల తర్వాత నియోజకవర్గ వ్యాప్తంగా మైకులు బంద్ కాబోతున్నాయి ఎన్నికల ప్రచారానికి కొన్ని గంటలే సమయం ఉండడంతో అధికార ప్రతిపక్ష నేతలు ఇవాళ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ నుండి కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రులు ప్రచారంలో వేగం పెంచారు బీజేపీ నుండి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు మరోవైపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో పలు సంస్థలు కార్యాలయాలలోని ఉద్యోగులకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు ఈ మేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచంద్ర దాసరి ఉత్తర్వులు జారీ చేశారు నవంబర్ 11, 12, 14 తేదీలలో సెలవులు ఉంటాయి అన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయబడిన అన్ని కార్యాలయాలు సంస్థలకి పోలింగ్ ముందు రోజు పోలింగ్ రోజు ఓట్ల లెక్కింపు రోజున వేతనంతో కూడిన సెలవులు ఉంటాయని వెల్లడించారు పోలింగ్ కేంద్రాలు లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయబడిన అన్ని సంస్థల కార్యాలయాల విభాగ అధిపతులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి అని పేర్కొన్నారు అయితే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలను పాఠశాలల్లోనే ఏర్పాటు చేస్తుంటారు అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు ఈ నేపథ్యంలోనే ఆయా పాఠశాలలు కార్యాలయాలలోని ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రాంతాలలో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డ్రై డేలను ప్రకటన వెల్లడించింది ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ సర్క్యులర్ జారీ చేశారు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించిన అన్ని డిపోలు మద్యం దుకాణాలు బార్లు క్లబ్బులు కల్లు దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆయన తెలిపారు ఇవాళ సాయంత్రం 6 గంటల నుండి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలపై నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉండనున్నాయి తిరిగి కౌంటింగ్ రోజున నవంబర్ 14న ఉదయం 6 గంటల నుండి ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పోలింగ్ జరిగిన ప్రాంతాలలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 135C కింద నిర్దేశించబడిన చట్టబద్దమైన నిబంధనల ప్రకారం
పోలింగ్ జరిగే ప్రాంతంలో మద్యం అమ్మకాలపై నిషేధాన్ని అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. అయితే మద్యం దుకాణాల మూసివేత ఉత్తర్వులను ఉల్లంఘించే తీవ్రంగా పరిగణిస్తామని హరికిరణ్ తెలిపారు. ఏదైనా ప్రాంతాలలో రీపోలింగ్ జరిగితే ఆయా ప్రాంతాలలో మద్యం దుకాణాల మూసివేత కూడా పొడిగించనున్నట్లుగా తెలిపారు.